విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్రం మరో 2,500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ముడి పదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కు మరో 2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే 500 కోట్లు మంజూరు చేయగా వాటితో పాటుగా మరో 2,500 కోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన నిధులను కేవలం చెల్లింపులకే వాడాలని కండిషన్ పెట్టింది. ఇక దీనికి సంబంధించి నిధుల వినియోగం బాధ్యతలను ఎస్బీఐకు అప్పగించింది. ఇప్పుడు ప్రకటించిన 2,500 కోట్లలోనూ ఎస్బీఐకే బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 23 నాటికి ఈ నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ హామీ ఇచ్చింది. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. అయితే ముడి పదార్థాల కొరత తలెత్తడంతో 2 ఫర్నేసులు ఆపేశారు. కేవలం ఒకదాని నుంచి మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నిధులు కేటాయించింది. నిధులు అందజేస్తున్న నేపథ్యంలో మరో బ్లాస్ట్ ఫర్నేస్ను నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కేంద్రం స్పష్టం చేసింది. నవంబర్ నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేసులలోనూ ఉత్పత్తి ప్రారంభించాలని స్పష్టం చేసింది. అవసరమైన ముడి పదార్థాలను సైతం సరఫరా చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ హామీ ఇచ్చింది. మరోవైపు 2 బ్లాస్టు ఫర్నేసులను మాత్రమే నడపనున్న నేపథ్యంలో కొంతమంది సిబ్బందిని ఇతర కేంద్ర సంస్థలకు డిప్యూటేషన్ మీద పంపాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సిఎండి అరుణ్ కాంత్ భగ్నిని కార్మిక సంఘాల నేతలు శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశం వివరాలను అధికారులు వారితో పంచుకున్నారు. ముడి పదార్థాల కొరతతో మూసివేసిన 1వ బ్లాస్ట్ ఫర్నేస్ను అక్టోబర్ 2వ తేదీలోపు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కార్మిక సంఘాల నేతలకు వివరించారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో చర్చలు జరుపుతోందని కార్మిక సంఘాల నేతలకు వివరించారు.